హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి లాస్ట్ కార్తీక మాసం సోమవారం రోజు వ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ మార్నింగ్ అయితే సింపుల్గా పూజ చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము శివాలయం టెంపుల్కి వెళ్ళామన్నమాట. శివాలయం టెంపుల్లో అక్కడ అయ్యప్ప స్వామి, కుమారస్వామి, వినాయక స్వామి ముగ్గురు కలిసి ఇలా పెట్టేసి స్టెప్స్ పెట్టారు. తర్వాత ఇక్కడ అమ్మవారు అందరూ ఉన్నారనమాట. అక్కడైతే మేము దీపదానం ఇచ్చాము. బ్రాహ్మణులకు ఇస్తే మంచిది అంటారు కదా, అయ్యవారికి ఇచ్చామన్నమాట. తర్వాత అక్కడైతే ఒత్తులు వెలిగించుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఒక చిన్న బ్లాగ్ అయితే షేర్ చేశాను. సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి చాలా క్రౌడ్ ఉండింది. ఇంకా ఇక్కడ దీపాలన్నీ ముట్టించేసేసుకొని ఇంటికి వచ్చేసాము. జస్ట్ కొంచెమే షూట్ చేశాను, మిగతాదంతా ఏం చేయలేదు. ఇక నేను 365 ఒత్తులు వెలిగించేసేసి ఇంకా దీపదానం ఇచ్చేసి వచ్చామన్నమాట. శివాలయం ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళాము. ఆ రోజైతే నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి డిమార్ట్ నుంచి మష్రూమ్ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం అనమాట చేయడం. సూపర్ టేస్టీగా వచ్చింది, బాగుంది. ఇది మార్నింగ్ అయితే మేము రైస్తో తినేసాము లంచ్. ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ వచ్చేసి జొన్న రొట్టె ఉంటుంది కదా, దాంతో తినేసాం. చాలా బాగుంది, టేస్ట్ అయితే ఎమ్మీగా ఉండిందనమాట. ఇది వచ్చేసి లంచ్కి వచ్చేసి మేము వైట్ రైస్తో తిన్నాము. వైట్ రైస్లోకి బాగుంటుంది, కలర్ రైస్లలోకి బాగుంటుంది, రొట్టెలోకి చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది అనమాట. ఇది లంచ్లోకి తిన్నాము. ఇంకా ఇక నైట్ వచ్చేసి జొన్న రొట్టె తెచ్చుకున్నాం అనమాట. జొన్న రొట్టెలో చాలా బాగుంది. మష్రూమ్ కర్రీ, జొన్న రొట్టె తిన్నాము. నైట్ వచ్చేసి డిన్నర్కి అనమాట ఇది. ఇంకా ఈ తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నాను. ఒకరోజు క్యాలీఫ్లవర్ అయితే ఇట్లా ఫ్రై టైప్లో చేసుకున్నాం అనమాట. మరి గుజ్జు కాకుండా కొంచెం టమాటా వేసేసి లైట్గా అట్లా చేసుకున్నాము. ఇదైతే రైస్లోకి బాగుంటుంది, చపాతీ రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇది రైస్లో తినేసాము. చాలా బాగుంది కర్రీ అయితే. తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ కొంచెం స్నాక్స్ లాగా అలా బోండాలు తెచ్చుకున్నాం అనమాట. బోండాలు కూడా బాగున్నాయి, టేస్ట్ అయితే. ఇవి వచ్చేసి ప్లేట్ అయితే 30 రూపీస్ అనమాట. మనకి 15 వస్తాయి పునుగులు, బాగున్నాయి అన్నమాట ఇవి. ఇంకా ఇక నైట్ వచ్చేసి ఇది చపాతీలోకి అయితే ఈ కర్రీ అయితే తినేసామన్నమాట, క్యాలీఫ్లవర్. ఇంకా ఇక్కడైతే కొంచెం పన్నీర్ సమోసాలు, ఇవి కార్న్ సమోసా ఉంటాయి కదా, అవి తీసుకున్నాం అన్నమాట. ఇవన్నీ అప్పుడప్పుడు తీసిన క్లిప్ అండి, ఒకేసారి తీసినవి అయితే ఏం కాదు. తర్వాత వచ్చేసి ఇక్కడైతే 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాడు అనమాట మా తమ్ముడు. షర్ట్స్ అనమాట, ఇవి ప్లెయిన్వి. ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాడు, చాలా బాగున్నాయి లుకింగ్ వైజ్గా. ప్లెయిన్ అనమాట ఇవి. ఆ చిన్న వీడియో షేర్ చేస్తున్నాను మీతోటి. చాలా తక్కువకి వచ్చాయి ఇవి అయితే. ఒకటి వచ్చేసి లైట్గా కొంచెం పీచ్ కలర్ అనమాట, సెమీ కలర్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి దీనికి ఫుల్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి యాష్ కలర్ థిక్. ఇంకా
ఇక్కడ వచ్చేసి ఇంకొక రోజు అయితే లంచ్లోకి అనమాట. ఇక్కడ వైట్ రైస్ చేసేసాను. తర్వాత వచ్చేసి బీరకాయ కర్రీ. బీరకాయ కొంచెం గ్రేవీ టైప్లో చేశాను అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి క్యారెట్ కాదు, ఇది ఏంటి కాకరకాయ ఉంటుంది కదా, అది అనమాట ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.